కాశీలో అక్కడ స్థల పురాణం ఏముంది అంటే కాల్భైరవ్ బాబా బ్రహ్ముంది తల నరికేసిన తర్వాత 5వ తల బ్రహ్మహత్య ఆయనకి పాతకం అయితే ఆ చేయి బ్రహ్మది 5th తల ఆయన చేయికి అతుక్కుంది భైరవ్ బాబా. ఓకే, భైరవ్ బాబా చేయికి బ్రహ్మదేవుని 5వ తల అతుక్కుంది. సో ఆయన ఆ బ్రహ్మహత్య పాతకంని తొలగించడాని కోసం ఆయన చాలా చోట్లు పుణ్యక్షేత్రాలు వెళ్ళారు, చాలా తపస్య చేశారు, కానీ అది పోట్లేదు. ఆయన వెళ్ళి కాశీలో పుణ్యక్షేత్రంకి వెళ్ళిన తర్వాత అక్కడ గంగలో స్నానం చేసిన తర్వాత ఏ చోట్లో బ్రహ్మదేవుని తల పడిందో అది మనకి అన్నిటికన్నా పుణ్యక్షేత్రం పవిత్ర భైరవ్ బాబాది కదా, అక్కడ కూడా దర్గా ఉందండి. ఓకే, అక్కడ కూడా దర్గా ఉంది. ఇప్పుడు మనం న్యూస్ ఈ 15-20 డేస్లో మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ నేను మీకు చెప్పడం ఏంటి, కానీ ఒక అతన్ని బీజేవైఎం నుంచి గౌడ్ గారిని రిమాండ్లోకి తీసుకెళ్లారు 14 days. వేములవాడ దర్గా ఇష్యూ కదా, వేములవాడ. సో మనకి అలాంటిది మన తెలుగు స్టేట్స్లో కూడా చాలా చూస్తాం.